సముద్రంలో అలల ఉధృతి చూసి చేపలు ఎక్కడ ఉంటాయో చెప్పగల నైపుణ్యం మామ సొంతమైతే ఉప్పుటేరు పోటుకు ఎదురెళ్లి మరీ చేపలు పట్టడంలో అల్లుడిది అందవేసిన చెయ్యి. వారిద్దరూ మనసు పెట్టి వల విసిరారంటే ఎంత పెద్ద చేప అయినా సరే వలకు చిక్కాల్సిందే. మామ అనుభవానికి అల్లుడి శక్తి తోడవడంతో వీరి వ్యాపారం 3 బొచ్చెలు 6 పండుగ పల్లా సాగింది. వేటకు వెళ్లి తోటి మత్స్యకారులంతా ఉసూరుమంటూ వచ్చినా వారిద్దరూ మాత్రం ఎప్పుడూ ఉత్త చేతులతో ఒడ్డుకు చేరిందే లేదు. వ్యాపారంలోనూ అదే నైపుణ్యం కొనసాగించి ఆర్థికంగానూ ఓ మెట్టు ఎదగడమే వారు చేసిన నేరం. మిగిలిన మత్స్యకారుల కన్నా నేర్పుగా పనిచేయడమే వారు చేసిన ఘోరం. మరి అసూయతో రగిలిపోయిన అయినవారు ఏం చేశారు? తమ చేతికి తడి అంటకుండా ఏం పన్నాగం పన్నారు? మనం ఎదగకపోయినా పర్వాలేదు గాని పక్కవాడు బాగుపడితే ఓర్చుకోలేరు. నేటి సమాజంలో చాలా మంది మైండ్ సెట్ ఇలాగే ఉంది. పైకి ఎదుగుతున్న వాడిని ఎప్పుడూ కిందకు లాగడానికే ప్రయత్నిస్తుంటారు. మనతో నవ్వుతూ మాట్లాడుతూనే వెనక గోతులు తీస్తుంటారు. చేపలు పట్టడంలో ఎంతో అనుభవం నేర్పరితనంతో ఎదుగుతున్న మామ అల్లుళ్లను చూసి ఓరవలేకపోయినా తోటి మత్స్యకారులు కుట్రకు తెరతీశారు. తమతో పాటే చేపలు పట్టుకునే వాళ్లు బోట్లకు ఓనర్లవ్వడం తట్టుకోలేకపోయారు. ఆర్థికంగా ఎదిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినా తోటి మత్స్యకారులు ఏం చేశారు? అసూయతో ఎలాంటి ఘోరానికి పాల్పడ్డారు? కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెంకు చెందిన శెట్టి సుబ్బన్న, ఆయన చిన్నల్లుడు అయ్యప్ప ఇద్దరూ ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. సంద్రం పోటు మీద ఉన్నప్పుడు కూడా అలలకు ఎదురెళ్లి మరీ చేపల వేట సాగించిన అనుభవం నైపుణ్యమున్న వీరిద్దరూ తిరిగి రాకపోవడంతో అందరూ కీడు శంకించారు. వెంటనే వారి జాడ కోసం వెతుకుతుండగా ఏటి మధ్యలో వారి బైక్కే తాళ్లతో కట్టిన మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించేసరికి కుటుంబ సభ్యులు బోరుమన్నారు. సముద్రంతో పాటు ఉప్పుటేరులోనూ చేపలు పట్టే నైపుణ్యమున్న సుబ్బన్న, అయ్యప్పకు తోటి మత్స్యకారులతో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. అలాగే సుబ్బన్న 2 బోట్లు కొని ఎక్కువ చేపలు పట్టి ఆర్థికంగానూ నిలదొక్కున్నాడు. పైగా చేపలను స్థానికంగా అమ్మితే తక్కువ ధర వస్తుందని మొగల్తూరు వరకు వెళ్లి అమ్మి బాగా లాభాలు గడించడం కూడా తోటి మత్స్యకారులు, వ్యాపారులకు కంటగింపుగా మారింది. దీంతో సుబ్బన్న కుటుంబంపై వారు పగ పెంచుకున్నారు. పథకం ప్రకారమే మామ అల్లుళ్లను సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు అంతా అనుమానిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన సుపారీ గ్యాంగ్ సముద్ర మార్గంలోనే బోట్లపై వచ్చి ఇద్దరిని హత్య చేసి మళ్లీ అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తెల్లారిపోయింది, ఎంత చూసినా రావట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెల్లారి గట్ల 4 మార్కెట్కి వెళ్ళిపోతారు. 4 నుంచి మార్కెట్ చేసుకొని 7, 8 ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంటికి వచ్చేస్తారండి. మా తమ్ముడుండి మార్కెట్కి ఫోన్ చేశాడండి. కంపెనీ కాడికి ఫోన్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు మీ నాన్న కోసమే చూస్తున్నామా, మీ నాన్న కోసమే చూస్తున్నాం, 7 కొండలో రోజు మెత్తడలట్టుకొస్తారు కదా, ఇంకా రాలేదేంటి, చెరువులో వచ్చారు బేరానికి, గమని రమ్మని చెప్పు అని చెప్పానండి. అనేసరికి ఈయనకి భయం పుట్టిందండి. ఇంకా ఏం జరిగిందంటాం అని ఒకసారి సముద్రం కాడికి వెళ్ళి చూసొద్దాము అని ఇంకా సముద్రం కాడికి వెళ్ళారంటే సముద్రం కాడికి వెళ్తే అక్కడ నామకాడికి వెళ్ళేసరికి బండి ఇలా క్రాష్ అయినట్టు, దానికి ఇలాగా టచ్ అయినట్టు, బ్లడ్ కనపడలేదండి. అప్పటికి తాటాకులు వేసుకున్నాయి కదండి. ఈ పిల్లోడు బండి అక్కడ ఆగిపోతాం, బండి ఆగిపోయినట్టు జాడ కనపడతాం, ఆ మెత్తడైలు అక్కడ ఒలిగిపోతాం, అవి ఒకటే గమనించాడు అంతే. జంట హత్యలకు పాల్పడిన వారిలో 5-6 ఉండి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ తరహా హత్యలకు పాల్పడే వారి వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఒక అతనేమో ఏజ్ 40sలో ఉంటాడు, ఇంకొక అతనేమో 26 అట్లా ఉంటుంది ఏజ్. అది ఇద్దరిది కూడా చేపల వేట అంటే బోత్ బిలాంగ్ టు యానాది కమ్యూనిటీ. వాళ్ళు వలలు వేసి వేటాడటము, చిన్న చేపలు ఈ పట్టం చేస్తుంటారు. సో దీని సందర్భంగా ఇక్కడ ఏమైనా గొడవ అయిందా ఏంటి అన్నది కూడా మేము ఆ యాంగిల్లో కూడా చెక్ చేస్తున్నాము. సో అది సంబంధిత సెక్షన్ల ప్రకారం ఆల్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కండక్ట్ చేస్తాం. అది
మత్స్యకారుల మధ్య తలెత్తిన స్వల్ప విభేదాలకు అసూయ తోడవడంతో ఇద్దరి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఇప్పటికీ నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.